మూవీకి వచ్చాము లూలు మాల్ ఫైర్ డాష్ ద థర్డ్ పార్ట్. సో కొత్త ప్రపంచంని క్రియేట్ చేశారనమాట, బ్రాండ్ న్యూ వరల్డ్. సో ఇందులో కొత్త కొత్త యానిమల్స్ అండ్ కొత్త కొత్త క్రియేచర్స్ని చాలా చూడబోతున్నాము. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. హాయ్ గైస్, వి వాచ్డ్ అవతార్ ఫైర్ డాష్ ఇన్ PCX స్క్రీన్. సో గ్రాండియర్గా ఉండాలి. అండ్ అవతార్ మూవీ యాజ్ ఐమాక్స్ ఈజ్ నాట్ దే ఇన్ హైదరాబాద్, సో PCXలో చూసాము. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. సో మనకు తెలిసిందే లైక్ ఇట్ ఈస్ హాఫ్ పార్ట్ ఆఫ్ సెకండ్ మూవీ కంటిన్యూషన్ ఇది. అండ్ సో మనకి రీక్యాప్ అనేది లైక్ ఇస్తాడు వాళ్ళు స్టార్టింగ్లోనే మనకి ఒక 2 minutes రీక్యాప్ ఇస్తారు. లైక్ అవతార్ 2009లో వచ్చిన అవతార్ అదంతా కూడా రీక్యాప్ ఉంటుంది మనకి. సో మూవీ యాజ్ వి నో వీళ్ళు సెకండ్ పార్ట్లో వాటర్కి వచ్చేస్తారు అండ్ అక్కడి నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ అక్కడ జరిగిన వార్లో జేక్ సల్లీ అండ్ నైత్రి వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరుగుతుంది. సో దానికి మౌంట్ చేస్తూ నైత్రి సాడ్గా ఉంటే అండ్ హ్యూమన్స్ మీద మెయిన్గా హేట్రెడ్ పెట్టేసుకుంటుంది. సో ద రీజన్ మనకి స్పైడర్ని చంపేయాలి అని. సో స్పైడర్ అండ్ ఎవరైతే హ్యూమన్స్ మీద ఫుల్ హేట్రెడ్ ఉంటుందన్నమాట. అండ్ మనకి కొత్తగా ఏం చూపించాడు అంటే న్యూ స్పీసీస్ వచ్చాయి మనకి ఇందులో. సో ఫస్టే చాలా బిగ్ క్రీచర్స్ మీద ఎయిర్ బెలూన్స్ ఎలా అయితే ఉంటాయో మనకి, సో అలాంటి క్రీచర్స్ని మనం ఇందులో చూడొచ్చు ఈ మూవీలో. అండ్ ఇంకో కొత్త క్లాన్ కూడా తీసుకొచ్చారు. ద క్లాన్ ఈజ్ యాష్ క్లాన్ ఒకటి. వాళ్ళే కాకుండా ఇంకొక క్లాన్ కూడా ఉన్నారు, వాళ్ళని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో వాటర్లో వచ్చేసరికి మనకి స్టార్టింగే వాళ్ళు కొత్త ఐటమ్స్ తీసుకొస్తుంటారు ట్రేడింగ్ పార్ట్లో లాగా. సో వాళ్ళకి స్పైడర్ని ఇచ్చి పంపించేద్దాం అనేది యాక్చువల్ ప్లాన్ స్టార్టింగ్లో. సో వీళ్ళ కొడుకు కూతుళ్ళు కూడా వాళ్ళ స్పైడర్ని మా ఫ్రెండ్ వెళ్ళము అంటే అప్పుడు అందరం కలిసి వెళ్దాం అన్న టైంలో సో యాష్ వాళ్ళు అటాక్ చేయడం జరుగుతుంది. దెన్ ద స్టోరీ. సో అగైన్ ఇక్కడ కూడా సేమ్ పార్ట్ 2 కంటిన్యూషన్ లాగానే. సో హౌ దే అటాక్, మనకి మళ్ళీ క్వార్ట్రిచ్ వచ్చేస్తాడు మళ్ళీ బ్యాక్ బై ఫైండింగ్ దెమ్. సో అగైన్ ద సేమ్ పార్ట్ 2 లాగానే ద ఫైటింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ దీస్ 2 people. ఈసారి వార్ ఇంకా ఓవర్గా ఉంటుంది. Yeah. బికాస్ ద ఫైర్ డాష్ పీపుల్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ So they వాళ్ళకి support them. వాళ్ళకి క్వాడ్రస్ నుంచి అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. దే గెట్ ఫైర్ పవర్ నా గన్స్ అండ్ ఆల్. సో దాంతో ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది అనమాట వార్. Yeah. మామూలుగా ఉండదు. వాళ్ళని ఎదుర్కోవడానికి మన నావీ క్లాన్ చాలా స్ట్రగుల్ చేస్తారు అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ ఫైట్ అవుట్ అనమాట. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో కూడా హూ సేవ్స్ ద ఎంటైర్ థింగ్ అంటే కిరీ కమ్స్ ఇన్ టు ది పిక్చర్, లేట్ గ్రేసెస్ డాటర్ అనమాట. ఆ విషయం కూడా మనకి గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది. Yeah. సో హూ ఆర్ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓటీటీలో అయితే మిస్ అవ్వకండి. హేగాతో కనెక్ట్ చేసి గాడెస్ అట్లాంటి ఒక ట్రస్ట్ అది కూడా మనకి బాగా చూపిస్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ లెంతీ మూవీ. కానీ చాలా బాగుంది. చూస్తున్నంతసేపు టైం అయితే తెలియలేదు అండ్ చాలా గ్రాండ్గా అంతా కూడా విఎఫ్ఎక్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. సో 3D ఎఫెక్ట్ స్టార్టింగ్ బాగా ఉంది. 3 months ఇంకా మన ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో.